ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియపరుస్తున్నాను. నేటి దినం మనకు ఉపవాస ప్రార్థన కదా. ఏం దినం చాటించబడింది? ఉపవాస ప్రార్థన దినం. చూడక మాట చదువుదాము మనము. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. చాలు. మరొక భాగము యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం. పదహైదో అధ్యాయము 16వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. 16వ వచనము మరొకసారి మనం అర్థసహితంగా బిగ్గరగా కలిసి చదువుదాము. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ప్రభు సహాయం. పరిశుద్ధ గ్రంథములో ఆరాధన అనేది విశ్వాసికి ఎంత ప్రాముఖ్యమైనదో అదే సమయంలో ప్రార్థన కూడా విశ్వాసికి ప్రాముఖ్యమైనది. ఆరాధనను మనం హెచ్చించలేము, లేకపోతే ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనము తగ్గించలేము. ఆరాధనకు ప్రాముఖ్యత, దేవుణ్ణి ఆరాధించడానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రార్థన కూడా విశ్వాసి జీవితంలో అదే ప్రాముఖ్యతను కలిగి ఉంది. చూడండి, ఒక మాట మనం చూస్తూ వచ్చినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనము చదవండి ఎవరన్నా. అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశారు. బలిపీఠము అనగా దేన్ని చూపిస్తుంది అంటే దేవుణ్ణి ఆరాధన చూపిస్తుంది. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి ఆరాధించినాడు. ఆ తర్వాత ఏం చేస్తా ఉన్నాడు? యెహోవా నామమున ప్రార్థన చేశాడు. మీరందరూ యవనస్తుల పిల్లలు కదా. పరిశుద్ధ గ్రంథములో ప్రార్థన చేయుట ఎప్పుడు ఆరంభమైంది అని రాయబడుతుంది? చెప్పండి, యవనస్తుల పిల్లలు చెప్పండి మా. మీరు సరే పిల్లలు ఇక్కడ ఉందని పిల్లలు చెప్తారనుకున్నామ్మా. చెప్పండి, ఎక్కడుంది అది? ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనం చదవండి. పిల్లలు చదవండి నాన్న, చదవండి మీరంతా. పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ఎప్పుడంట? ఏనోషు యొక్క అర్థం ఏంటి? యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైందమ్మా. కాబట్టి విశ్వాసి జీవితంలో దేవుణ్ణి ఆరాధించుట ప్రథమ
ఎంతో ప్రాముఖ్యమైనది. అదే సమయంలో దేవునికి ప్రార్థన చేయటం కూడా అదే ప్రాముఖ్యమైనది. ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఇస్సాకు గురించి రాయబడుతుంది ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయము 25వ వచనం చదవండి. చదవండి అన్న, చెప్పండి నాన్న. వీళ్ళ పిల్లలు ఏమో చదవమంటున్నారు, వీళ్ళేమో ఇవాళ మరి ఏమన్నా ఉపవాసం అని నోటికి ఏమంటారు చిక్కం వేసుకున్నారేమో. నాన్న నువ్వు కాదు నాన్న, ఇంకా మీ పిల్లలు మాట్లాడి చదవండి అన్న. కట్టి యెహోవా అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి. అక్కడ ఏం రాయబడుతుంది? బలిపీఠం ఉంది, అదే సమయంలో ఏముంది అక్కడ? ప్రార్థన కూడా ఉంది. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. దానియేలు తెలుసుకొనిను యథాప్రకారముగా ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. అనగా ప్రార్థన అదే సమయంలో సమానముగా ఏముంది? ఆరాధన కూడా ఉంది. కాబట్టి ఆరాధన ప్రార్థన అనేటిది విశ్వాస జీవితంలో విడదీయబడకూడనిది. అందుకొరకు దేవుని వాక్యం రాయబడుతుంది, మేలైనది చేయనెరిగియు అలాగు దేవుని వాక్యం ఏం రాయబడుతుందంటే దేవుని ఆరాధించటం మంచిది అని రాయబడుతుంది కీర్తన గ్రంథంలో. అదే సమయంలో తిమోతికి రాసిన పత్రికలో రాయబడుతుంది ప్రార్థన చేయుట మంచిది. కాబట్టి ఇవి మంచివి, కాబట్టి మేలైనటివి. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి ఏం కలుగుతుందంట? పాపం. కాబట్టి ఆరాధన విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో కూడా మనం వెనక ఉండకూడదు. ప్రభువును ప్రార్థించే విషయంలో కూడా మనం వెనక ఉండకూడదు. ప్రభువును ఆరాధించే దినాన అనేక మంది మనం చేరి వస్తాం. అదే సమయంలో ప్రార్థన దినమున కూడా మనం అందరం కూడా చేరి రావాలి. కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు దినాన, ఆరాధన దినాన్ని కూడా మనము నిర్లక్ష్యము చేయకూడదు. అందుకని రాయబడుతుంది చూడండి, ఇంకొక మాట రాయబడుతుంది మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచ్చిన చదవండి. చూచుకొనిడి నడుచుకొనిడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కాబట్టి ప్రార్థన చేయాలా, ప్రతి విషయంలోనూ కూడా ఏం చేయాలంట? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం. చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా దావీదు యెహోవా అహితోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉంది. కాబట్టి ప్రార్థన చేస్తా ఉన్నాడు, అదే సమయంలో తను ఏం చేస్తా ఉన్నాడు? ప్రభువును ఆరాధిస్తా ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, దేవుణ్ణి ఆరాధించేది మనం నిర్లక్ష్యం చేయకూడదు. అదే సమయంలో ప్రార్థన అంటే అడిగి పొందడమే అని మనం అనుకుంటాం. ప్రార్థన అంటే ఏమనుకుంటాం మనము? దేవునితో అడిగి పొందుకోవడమే అంటాం. చూడండి, ఒక మాట రాయబడుతుంది లూకా సువార్త
లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. రాత్రి గడిపెను అంటే అక్కడ రాయబడుతుంది దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. అంటే ప్రార్థన దేన్ని చూపిస్తుంది అంటే దేవునితో మనము సహవాసము చేయటం అనేది గుర్తు చేస్తుంది. లేకపోతే ప్రార్థన అనేది దేవునితో సహవాసము చేయటం అనేది మనకి అర్థమవుతా ఉంది. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. అడుగుడి మీకు ఇయ్యబడును అంటే అడుగుతేనే ఇయ్యబడుతుంది, విధి అన్నమాట. మనం అడిగితేనే దేవుడు మనకి ఇస్తాడు. అది కొనికి రాయబడుతుంది యాకోబు పత్రికలో, దేవుని అడగనందున వారు ఏమీ పొందలేదు అని రాయబడుతుంది. కాబట్టి మనము దేవుని అడిగితేనే దేవుడు మనకి ఇస్తాడు. మన అక్కర్లు దేవునికి తెలుసు, మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి తెలియను. అయితే మనం ఏం చేయాలా? దేవుణ్ణి అడగాల. పిలుపులకు రాసిన పత్రికలో రాయబడుతుంది కదా, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడు. కాబట్టి మనము దేవుణ్ణి అడగాల, అడిగినప్పుడే ఆయన ఇస్తాడు. అందరూ చెప్తారు కదా, అడగంది అమ్మైనా అన్నం పెట్టారు. కాబట్టి మన ప్రభువుని ఏం చేయాలా? అడగాల. కాబట్టి ప్రార్థన అనేది దేవునితో సహవాసం చేయడం గుర్తు చేస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రార్థన అనేది మన విధి అని జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే మనం అడుగుతేనే దేవుడు ఇస్తాడు. ఇంకో మాట మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమని పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడు. అనగా ప్రార్థన దేనికి జ్ఞాపకం చేస్తుందంటే దేవునితో పోరాడడం. చాలాసార్లు పిల్లలంగా మనం మా అమ్మ నాన్నలు మనకి ఇచ్చేంత వరకు, కొనిపించేంత వరకు మనం ఏం చేస్తాం? ఏడుస్తాం, ఉపవాసం ఉంటాం. కన్నీళ్ళు కూడా ఇంకా ఏమవుతాయి? వస్తాయా కన్నీళ్ళు వస్తాయా? మా అమ్మ నాన్నలు ఇంకా ఇప్పిలేదని ఏం చేస్తాం? మనము మొండికేస్తాం. కాబట్టి అదే రీతిగా ప్రార్థన అనేది కూడా దేవునితో పోరాడడం. ప్రభువా ఇది నాకు ఇస్తేనే, నువ్వు నాకు ఇస్తేనే, నన్ను ఆశీర్వదిస్తేనే, నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడవనంటాడు యాకోబు. లేదయ్యా తెల్లవారుతా ఉంది నన్ను వదిలిపెట్టంటే యాకోబు అంటా ఉన్నాడు, లేదు నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టాను. ఎందుకు వదిలిపెట్టాను? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను పోనే. కాబట్టి ప్రార్థన దేనికి చూపిస్తుందంటే దేవునితో పోరాడడం. కాబట్టి చూడండి, మన మాట రాయబడుతుంది ఆది కాండము 28వ అధ్యాయం, ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవను. దేవుడే యాకోబుతో అంటా ఉన్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. మనం భార్యాభర్తలైనా పెళ్లి దినాన ప్రమాణాలు చేస్తారు, కష్ట సమయంలో నిన్ను వదిలిపెట్టను, శ్రమలో నిన్ను వదిలిపెట్టను అని. కష్టం వస్తే భార్య వదిలిపెడుతుంది, భర్త కూడా వదిలిపెడతాడు. అయితే ప్రభు అంటాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్నేం చేయను, విడవ. కాబట్టి దేవుడు చెప్పింది నెరవేర్చిన తర్వాతనే ఆయన మనల్ని విడిస్తాడు. ఎప్పుడు విడిస్తాడు చెప్పండి. ఆయన మనతో చెప్పినది నెరవేర్చిన తర్వాతనే. మనం అనుకుంటాము దేవుడు నన్ను విడిచిపెట్టినాడు. యెషయా గ్రంథంలో రాయబడుతుంది కదా, సియోన్ కుమార్ అనుకుంటా ఉందంటే ఏమని, యెరూషలేము కుమార్ అనుకుంటానంటే ఏమని, దేవుడు నన్ను ఏం చేసినాడు? విడిచిపెట్టినాడు, మర్చిపోయినాడు అనుకుంటా ఉందంట. అయితే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. ఒకవేళ విడిచిపెట్టాలన్నా, ఒకవేళ మర్చిపోవాలన్నా ఎప్పుడది? నీతో చెప్పినది నెరవేర్చిన తర్వాతనే. మనకు అసాధ్యమైతే మనం ఏం చేస్తాం? మాట ఇస్తాము,
మనకు అసాధ్యమైతే ఏం చేస్తాం? మెల్లిమెల్లిగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే దేవుడు అలాగూ ప్రయత్నం చేసేవాడు కాదు. ఆయన చెప్పినది నెరవేర్చే వరకు మనల్ని విడవని దేవుడు. కనుక యాకోబు ఏం చేస్తా ఉన్నాడు అంటే చూడండి, ఆదికాండము 32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం చదవండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. చూడండి, ఒక్కడే మిగిలిపోయాడంట. మనం చూస్తూ వచ్చినట్లయితే తనకు విస్తారమైనటువంటి ఒంటెలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, విస్తారమైనటువంటి పశువులు, గాడిదలు, మేకలు సమస్తం ఉన్నాయి, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, దాసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయితే ఒక దినం వచ్చింది తన జీవితంలో, తాను ఒక్కడే మిగిలిపోయాడు. అందరినీ పంపించేశాడు. మనం అనుకుంటాం కదా, నాకెవరున్నారన్నా, నేను ఒక్కడినే, నాకెవరున్నారక్క, నేను ఒక్కదాన్ని అంటాం. యాకోబు తన జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక్కడుగా మిగిలిపోయాడు. ఎందుకు మిగిలిపోయాడు? చూడండి, ఒక మాట చెప్తా ఉన్నాడు. 25వ వచనం చదవండి, 26వ వచనం చదవండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోయాను. ఒక్కడే మిగిలిపోయి ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? మనం ఒక్కడే మిగిలిపోతే మనకు మొబైల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు 10 మంది గుంపున్నా కూడా మన చేతికి ఏమొచ్చేసినాయి? మొబైల్స్ ఉన్నాయి. ఒక దినాన్ని నేను మంజుల ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాము కర్నూలు నుంచి. పేరెంట్స్ వచ్చి పిల్లల్ని, ఆడపిల్లల్ని ఎక్కించేకి వచ్చినారు. సహజంగా ఏం చేస్తారు, ఆడపిల్లల్ని ఎక్కించినప్పుడు ఈ పిల్లలు వస్తున్నారన్నా, కొద్దిగా మీరు ఎక్కడ వెళ్తారు, ఎక్కడి దాకా వెళ్తారు, కొద్దిగా మా పిల్లలు కూడా కొద్దిగా జాగ్రత్త అంటారు తల్లిదండ్రులు. ఆ దినాల్లో అనేవారు. అయితే మేము అనుకున్నాము, పేరెంట్స్ వచ్చినారు కదా, మాకు కూడా ఏమైనా చెప్తారేమో, ఈ పిల్లలు ఎంత దాకా వస్తారన్నా, మీరు ఎంత దాకా పోతారంటున్నారేమో అని అనుకున్నాం. వాళ్ళు ఏ మాట మాకు చెప్పలేదు. ఆ పిల్లలు కూర్చున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్ అని అడగలా, ఎక్కడికి వెళ్తున్నారంటే అని అడగలా. దాదాపు 3 గంటల సేపు ప్రయాణం చేశాము. వాళ్ళ చేతిలో ఏముంది? మొబైలే. అంటే తలంపు ఏంటంటే, మనుషుడు ఈ దినాన దేనితో హత్తుకుపోయాడు? మొబైల్తో. అయితే యాకోబు ఒక్కడుగా మిగిలిపోయి ఏం చేస్తా ఉన్నాడు? దేవునితో పోరాడుతూ ఉన్నాడు. దేవునితో పోరాడుతూ ఉన్నాడు. ఎందుకు పోరాడుతూ ఉన్నాడు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనీ. కాబట్టి మనం చాలాసార్లు నేను ఒంటరివాడిని, నేను ఒక్కదాన్నే, నాకు ఎవరు లేరే అని అనుకోవద్దు. నువ్వు కొన్ని సందర్భాల్లో యాకోబు తనకున్నటువంటి సమస్తాన్ని పంపించేసేసాడు. తనకున్న ఆస్తిని, తనకున్నటువంటి దాసులను, తనకున్న దాసులను, తనకున్న పిల్లల్ని, భార్యని అందరినీ పంపించేశాడు. అందరినీ పంపించి ఏం చేశాడు? ఆయన ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకు ఉండిపోయాడు ఒక్కడే? ఎందుకు? మీరంతా వెళ్ళిపోండి, నేను పార్టీ చేసుకొని వస్తానన్నా. ఎందుకు ఉండిపోయాడు? దేవునితో పోరాడి. చాలాసార్లు మనం వేరే బస్సు ఎక్కించి నేను వస్తాను పదండి అంటాం. మీరు పదండి, నేను నిదానంగా వస్తాను. అలా కాదు యాకోబు చేసింది. అందరినీ పంపించేసి తను ఏం చేస్తా ఉన్నాడు? దేవునితో పోరాడుతూ ఉన్నాడు. ఎంతగా పోరాడుతూ ఉన్నాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనే. మనం అనుకుంటాము దేవునితో పోరాడి గెలిచడం ఎక్కడన్నా అనుకుంటాం. యాకోబు పోరాడి గెలిచినట్టు లేదా? యాకోబు గురించి దేవుడు అంటాడు, ఏమంటున్నా చూడండి, 28వ వచనం. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచా. యాకోబు ఎవరితో పోరాడినాడు? దేవునితో పోరాడినాడు. మనం మనుషులతో పోరాడతాం. చూడండి, యాకోబు పత్రిక రాయబడుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట? ఆశ ఉంది కానీ వాళ్ళకి ఏమీ దొరకట లేదు. నరహత్య చేస్తూ ఉన్నారంట, మచ్చరపడుతూ ఉన్నారంట, కానీ వాళ్ళు వారు ఆశించినది వారు సంపాదించుకోలేక పోతా ఉన్నారు. ఇంకా మనం చూస్తూ ఉన్నాము, వారు పోట్లాడుతూ ఉన్నారు, యుద్ధం చేస్తూ ఉన్నారు, కానీ వారికి ఏమీ దొరకట్లేదు. ఎందుకు? దేవుణ్ణి అడగనందున. కాబట్టి మన జీవితంలో మనము దేవుని అడిగి పొందుకోవాలి. మనం యుద్ధం చేసినా,
పోట్లాడినా అమ్మా నాన్నల మీద ఏమంటారు అమ్మా నాన్నల మీద కోపడినా లేకపోతే నేను అన్నం తినుపో అని చెప్పినా దానివల్ల లాభం లేదు. మన ఉపవాసము కానీ, మన పట్టుదల కానీ, మన మొండితనం కానీ ఎవరి దగ్గర ఉండాలా? దేవుని దగ్గర ఉండాలా. దేవుని వాక్యం రాయబడతా ఉంది. మీరు యుద్ధం చేస్తూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు, మచ్చలు పడుతూ ఉన్నారు, అయినా మీకేమీ దొరకట్లా. ఎప్పుడు దొరుకుతుంది? యుద్ధము చేయకపోయినా, పోట్లాడకపోయినా దేవునితో నువ్వు పోరాడితే, దేవుణ్ణి అడిగితే అది నీ జీవితంలో దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి యాకోబు దేవునితోనే పోరాడినాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోరాను. తను అంటా వచ్చినాడు కదా, నువ్వు నాతో చెప్పి సెలవిచ్చితివే. చూడండి, మాట చదువుదాము. ఆదికాండము 32వ అధ్యాయం. ఆదికాండము 32వ అధ్యాయము 12వ వచనం చదవండి. నేను నీకు తోడై నిక్షేముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపచేయుదునని సెలవిచ్చితివే. ఎవరితో అంటా ఉన్నాడు ఈ మాట? దేవునితో. మనం అంటాం కదా, నువ్వు పాస్ అయితే నాకు మొబైల్ కొనిస్తానన్నావే, నువ్వు ఫస్ట్ మార్క్స్ వస్తే నేను అది చేస్తానన్నావే అని అంటామా లేదా? మన అమ్మ నాన్నలతో అంటాం కదా. యాకోబు అంటా ఉన్నాడంటే దేవునితోనే అంటా ఉన్నాడు. నువ్వు సెలవిచ్చినావే, నువ్వు వాగ్దానం చేసినావే, నువ్వు చెప్పినావే అని దేవునితో అంటా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఏం చేయాలంటే ఎవరితో పోరాడాలి? మనము దేవునితో పోరాడాలి. అమ్మా నాన్న వాళ్ళు ఇవ్వకపోయినా, వాళ్ళు ఇచ్చినా కూడా మనకు మత్తయి సువార్త రాయబడుతుంది కదా, మీరు చెడ్డవారై ఇండియు మీ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారంట? మంచి. మనం చెడ్డవాళ్ళం ఉండి పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటాము? మంచి. అయితే మన పరలోకపు తండ్రి చెడ్డవాడా? ఆయన ఎంతో మంచివాడు. ఆయన ఎంతో మంచివాడు కాబట్టి తను అడుగు వారికి ఎలాంటివి ఇస్తాడంట? చెడ్డవి ఇస్తాడా? ఎలాంటివి ఇస్తాడైనా? శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి ఇస్తాడు. కాబట్టి శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి ఎవరిని అడిగితే పొందుకుంటాం? మనము ఎవరిని అడిగితే పొందుకుంటాం? నాన్న దేవుణ్ణి అడగాల. కాబట్టి మీరు పిల్లలు కాబట్టి మా అమ్మ నాన్నలను ఇస్తారులే, మా అమ్మ నాన్నలను అడిగితే ఇస్తారులే, మంచిదే, అడిగితే ఇస్తారు, తప్పదు కదా. అయితే ప్రాముఖ్యమైనది మన జీవితంలో యాకోబు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునితో మనం ఏం చేయాలా? పోరాడు. ప్రభువా ఇది నాకు ఇస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టాను. నాకు దానికంటే ముందే మీకు చెప్పాలనుకుంటాను, యాకోబు చేయాల్సిన ప్రయత్నాలు చేశాడు. ఎట్లయినా తన అన్నను సమాధానపరచుకోవాలా, ఏశావు నన్ను చంపేస్తాడేమో అని ముందుగానే తనకున్నటువంటి ఆస్తి, తనకున్నటువంటి సంపాదనలో కొంత పంపుతూ వచ్చినప్పటికీ తనకు ఒక వార్త వచ్చింది. ఏమని? మీ అన్న వస్తా ఉన్నాడు అంటేనే తనకి భయం వేసింది, ఇంకా భయం వేసింది. కాబట్టి అప్పుడు ఏం చేశాడు? ఈ ఆస్తి ద్వారా, ఈ సంపాదన ద్వారా నేను కాపాడబడలేను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, దేవుడు నన్ను కాపాడితే తప్ప నేను కాపాడబడలేనని తను ఒంటరి వాడైపోయి ఏం చేస్తా ఉన్నాడు? దేవునితో పోరాడు. కాబట్టి విశ్వాస జీవితంలో ఒంటరితనం ఉండాలా. ఏం తనం ఉండాలా? ఎట్లాంటిది అంటే వేరే రీతిగా అనుకోకండి. యాకోబు తనకున్న సంపాదన ఆస్తిని అంతా పంపి ఒంటరి వాడిగా మిగిలిపోయి ఏం చేస్తా ఉన్నాడు? దేవునితో. అట్లా సందర్భాల్లో మన మొబైల్ ఫోను ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక రూమ్లో కూర్చొని ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. యాకోబు అట్లా ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు యాకోబుని ఏం చేశాడు? ఇశ్రాయేలుగా మార్చినాడు, ఆశీర్వదించినాడు. యాకోబు యొక్క సంతతిని ఏం చేస్తా వచ్చినాడు? ఆశీర్వదిస్తూ వచ్చినాడు. కాబట్టి మన జీవితంలో ఏమన్నా సహోదరుడా, నేను ఏమంటున్నానంటే బాల్యం నుండి దేవునితో పోరాటం నేర్చుకోండి. ఎవరితో పోరాటం నేర్చుకోవాలా? దేవునితో పోరాటం నేర్చుకోండి. దేవునితో మీరు ఎంతగా పోరాడతారో, దేవుని సన్నిధిలో ఎంతగా మీరు ప్రతిమాలుకుంటారో, దేవుడు అంతగా మిమ్మల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మన తల్లిదండ్రులు ఇచ్చేది అది కొద్ది వరకే ఉంటుంది. తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి కానీ, సంపాదన కానీ అది ఎంత ఉంటుంది? ఇది కొంతవరకే. అయితే దేవుడు ఇచ్చేది ఏంటిది? శాశ్వతమైనది. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎలాంటిది? శాశ్వతమైనది. కాబట్టి ఇది అబ్రహాం కావచ్చు, ఇస్సాకు కావచ్చు, యాకోబు కావచ్చు, దేవుని ద్వారా వారు ఆశీర్వదింపబడిన వారు. కాబట్టి యాకోబు ఒంటరిగా మిగిలిపోయి ఏం చేస్తా ఉన్నాడు? చింతిస్తూ ఉన్నాడా? ఏడుస్తూ ఉన్నాడా? బాధపడుతూ ఉన్నాడా? ఏం చేస్తా ఉన్నాడు?
దేవునితో పోరాడుతూ ఉన్నాడు. దేవుడిని పట్టుకున్నాడు. యాకోబు చేతిలోనికి దేవుడు వచ్చేసాడు. ఎవరు వచ్చేసారు? అక్కడ సూచన చూస్తే దేవుని చేతిలో యాకోబు లేడు, యాకోబు చేతిలో దేవుడు ఉన్నాడు. కనుకనే దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నన్ను విడిచిపెడితే, చూడండి అమ్మ చదవండి, ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనం చదవండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోని అంటే, నన్ను పోని అంటే ఏమని? యాకోబు దేవుని ఏం చేశాడు? పట్టుకున్నాడు అన్నమాట. దేవుడే అంటా ఉన్నాడు, అయ్యా తెల్లవారుతా ఉంది, ఇంకా నన్ను విడిచిపెట్టు. అయితే యాకోబు అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, అంటే మన గురి కూడా ఏముండాలంటే దేవుడు మనకి ఇచ్చేంత వరకు మనం దేవుని మేము ఏం చేయకూడదు, విడిచిపెట్టకు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఏమోలే దేవునికి ఇష్టం లేదేమోలే, దేవుడు ఇవ్వడేమోలే, అది చేయడేమోలే, నా జీవితంలో ఇట్లా రాసిందేమోలే అని మనం అనుకుంటాం. ఏమని చేస్తాము? ఇలా తలుస్తాం. అయితే మీకు వాక్యాన్ని చూపిస్తాను. మత్తయి సువార్తలో ఆ కనాను స్త్రీ ఏం చేసింది? కేకలు వేస్తూ ఉంది. ప్రభు వెళ్తూ ఉంటే ఆ కనాను స్త్రీ ఏం చేస్తూ ఉంది? కేకలు వేస్తూ ఉంది. ఆయనతో పాటు వెళ్తున్న శిష్యులు అంటా ఉన్నారు, అయ్యా ఆమెను పంపివే. దేవుడు ఒక్క మాట కూడా ఆమెతో ఏం చేయలేదు, మాట్లాడలేదని ఆమె ఆగిపోయిందా? ఆమె ఏం చేస్తూ ఉంది? వెంబడిస్తూనే ఉంది, అరుస్తూనే ఉంది, కేకలు వేస్తూనే ఉంది. కాబట్టి మన జీవితంలో దేవుని సన్నిధిలో మనం ఏదైతే పొందుకోవాలనుకుంటామో తప్పనిసరిగా అది మనం పొందుకోవాలంటే యాకోబు పోరాడినట్లుగా మనం ఏం చేయాలా? దేవునితో పోరాడాలి. మనుషులతో మనం పోరాడినా, మనుషులతో యుద్ధాలు చేసినా, మనుషులతో కొట్లాడినా మనం దాన్ని పొందుకోలేం. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, వారు అలా చేస్తూ ఉన్నారు కానీ దేవుని అడగనందున వారికి ఏమీ దొరకలేదు. మనకి దొరకాలి, లభించాలంటే ఎవరితో పోట్లాడాలా? పలకన్నా ఎవరితో పోట్లాడాలా? పోట్లాడదామా? ఆడవుతుందన్నా అంటారా? దేవునితో పోట్లాడడం సామాన్యమైన అంకులు అంటారా? యాకోబు మనిషా దేవుడా? మనిషే కదా, పోట్లాడినాడు లేదా? కాబట్టి యాకోబు ఎవరితో పోరాడినాడు? దేవునితో పోరాడాడు. మనం కూడా దేవునితో పోరాడవచ్చు. ఎట్లా పోరాడాలా? యాకోబు ఒంటరి వారిగా అయిపోయినాడు, ఒక్కడిగా మిగిలిపోయాడు. ఇంకా దేవా నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదన్న. చూద్దామా దినవృత్తాంతం గ్రంథంలో కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే, దినవృత్తాంతం గ్రంథము 2వ దినవృత్తాంతం గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదవండి. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? నీవే మాకు దిక్కు. యుద్ధం చేయడానికి శక్తి లేదు, ఏమి చేయటం కూడా నాకు తోచటం లేదు, ఎటువంటి శక్తి లేదు, ఎటువంటి ఆలోచన కూడా మాకు కలగట్లేదు. కాబట్టి నీవే మాకు దిక్కు. ఎప్పుడైతే అలాగూ ప్రార్థన చేస్తూ వచ్చినారో చూడండి, దేవుడు వారితో అంటా వచ్చినాడు. చూడండి 22వ వచనం చదవండిమా. 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా అమ్మోనీయుల మీదను మోయాబుల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. యూదా వారు వెళ్ళి వారితో యుద్ధము చేయలా, దేవుడే మాటుగాండ్రను పెట్టి ఆ శత్రువులందరినీ ఏం చేసినాడు? హతము చేసినాడు. ఆ తర్వాత అక్కడ రాయబడుతుంది చూడండి, 25వ వచనం చివరి మాట చదవండి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినాలు పట్టిందంట వారికి. ఆ శత్రువు యొక్క ఆస్తినంతా కూర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందంట? 3 రోజులు పట్టింది. ఎలాగొచ్చింది ఇది? ఎలాగూ సాధ్యమైంది ఇది? వాళ్ళ తీర్మానం ఏంటి? దేవా నీవే మాకు దిక్కు.
అనగా దేవునితో ఎంత సరెండర్ అయిపోయి, నీవు తప్ప మాకు దిక్కు ఎవ్వరు లేరంటే దేవుడు తప్పనిసరిగా వారి పక్షాన ఏం చేస్తాడు? యుద్ధము చేస్తాడు. కాబట్టి అక్కడ వారి ఇశ్రాయేలీయులు ఆ శత్రువు యొక్క ఆస్తిని కూర్చుకోవడానికి ఎంత దినాలు పట్టింది? 3 దినాలు. కాబట్టి ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, దేవునితో మనం పోరాడాలా. ఎట్లా పోరాడాలా? నీవే మాకు దిక్కు. మీరు సహజంగా ఆలోచించండి, ఒక మనిషి దగ్గరికి పోయి, అన్న ఎవ్వరు లేరన్నా, నిన్నే నమ్మినానన్నా, అక్క నిన్నే నమ్ముకున్నానన్నాక ఏం చేస్తావో ఏమో, ఇస్తావో చేస్తావో అప్పు తెస్తావో అని కూర్చోండి ఒక 2 రోజులు. ఏం చేస్తారు వాళ్ళు? కొంత అంత ఇంతనే తెచ్చిస్తారు లేదా? ఏమన్నా మొండికి ఇవ్వకూడదు అనుకున్నారు, కొంత ఇంతనా ఇస్తారు. ఎందుకు? ఎట్లా వచ్చింది అది? ఏమోక ఏమన్నా నాకు సంబంధం లేదు, నువ్వు ఇస్తావో ఎక్కడ తెచ్చిస్తావో సంబంధం, నేను నిన్ను నమ్ముకున్నానంటే ఏం చేస్తారు వాళ్ళు? తప్పనిసరిగా అంతో ఇంతో. అట్లనే మనం దేవునితో చెప్పాలా. ఏమని చెప్పాలా? ప్రభువా నీవు తప్ప నాకు దిక్కు ఎవరు లే. కానీ మనసులో పెట్టుకోకూడదు, మా అమ్మ ఉందిలే, మా నాన్న ఉన్నారులే, మా పెద్దమ్మ ఉన్నారులే, మా చిన్న ఉన్నారు అని మనసులో ఉండకూడదు. ఏముండకూడదు? దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. అంటే మనం ప్రభువుతో ఏం చెప్పాలంటే, ప్రభువా నీవే నాకు దిక్కు, నేను ఎవరిని నమ్మట్లేదు, ఎవరిని ఆశ్రయించట్లేదు, ఎవరి దిక్కుడు నేను పోవటం లేదు అని ఎలాగా మన ప్రభు మీద ఆధారపడితే ప్రభువు మన పక్షమున కార్యము చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి నేను తలంపు ఏంటంటే, ప్రార్థన అనేది ఏం చూపిస్తుంది? దేవునితో సహవాసం చేయడం చూపిస్తుంది. ప్రార్థన అనేది మన విధి. ఎందుకు? మనం అడిగితే తప్ప దేవుడు మనకు ఇవ్వడు. 3వదిగా మనం చూస్తూ ఉన్నాము, ప్రార్థన అనేది దేన్ని చూపిస్తూ ఉంది? ఇది పోరాటం. ఎవరితో పోరాటం? మనుషులతో కాదు పోరాటం, అమ్మనాన్నలతో కాదు పోరాటం, బంధువులతో కాదు పోరాటం. ఎవరితో పోరాటం? దేవునితో పోరాటం. కాబట్టి యాకోబు దేవునితో పోరాడినాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవునితో పోరాడాలా. ఎట్లా పోరాడాలా? ప్రభువా నీవే నాకు దిక్కు. 2వదిగా ప్రభువా నువ్వు నాకు సెలవిచ్చినావే, వాగ్దానాలు ఇలా ఉన్నాయే, ఇలాగ చెప్పావే, ఇలాగ చేస్తానన్నావే అని మనం ఏం చేయాలి? దేవునికి చెప్పాలా. అంటే ఆయనకి తెలియదా? వాగ్దానాలు చెప్పిన దేవునికి తెలియదా? వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోయేవాడా? మర్చిపోయాడు. అయితే మనం చెప్పాలి ఆయనకి, ప్రభువా ఇది సెలవిచ్చినావే. యాకోబు అన్నాడు కదా, నువ్వు సెలవిచ్చితివే. అలాగే దేవునితో మనం ఎంతగా పోరాడతామో దేవుడు అంతగా మన పక్షాన ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. ఇంకొక మాట చూపిస్తాను చేయండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం చదవండి. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే దానియేలు ఎవరికి ప్రియుడిగా ఉన్నాడు? దేవునికి ప్రియుడిగా ఉన్నాడు. ఎలాంటి ప్రియుడిగా ఉన్నాడు? బహుప్రియుడిగా ఉన్నాడు. కాబట్టి దానియేలు దేవునికి ప్రార్థన చేసిన వెంటనే దేవుడు దేవదూతకు ఆజ్ఞాపించినాడు. కనుకనే అతను అంటాడు కదా, నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ. అంటే దేవునికి బహుప్రియంగా ఉండి మనం ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు ఏం చేస్తాడు? తన దూతకు ఆజ్ఞాపిస్తాడు. అదే మాట మన అర్థం ఉంది. అక్కడ స్పష్టంగా రాయబడుతుంది, నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయ ఆరంభించినప్పుడు, నువ్వు ప్రార్థన చేయటం ఆరంభించినప్పుడే ఈ సంగతిని నీకు చెప్పడానికి నాకు ఏమొచ్చింది? ఆజ్ఞ వచ్చింది. కాబట్టి దేవునికి మనం బహుప్రియులుగా ఉంటే మనం ప్రార్థన చేస్తూ ఉండగానే, ఇంకా ప్రార్థన ఆరంభించగానే దేవుడు ఏం చేస్తాడు? తన కార్యమును చేసేవాడిగా ఉన్నాడు. ఇంకా చూస్తూ వచ్చినట్లయితే చూడండి, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చదవండి. దానియేలు భయపడకుము, నీవు తెలుసుకునవలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నువ్వు చెప్పిన మాటలు వినబడినవి. ఎప్పుడు దేవునికి ఎప్పుడు వినబడినాయంట మాటలు? లాస్ట్ ప్రార్థన దానియేలు అంట ఎప్పుడైతే తన మనసును దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేసిన ఆ మొదటి దినము నుండే
దానియేలు మాటలు దేవునికి వినబడతా వచ్చు. అంటే అర్థం ఏంటంటే మన మనసును దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనం ప్రార్థన చేస్తే ఆ మొదటి మాటలే దేవునికి వినబడతాయి. కనుక ఇంకా చూస్తూ వచ్చినట్లయితే చూడండి 13వ వచనం చదవండి. అంటే దానియేలు ప్రార్థన చేసిన రోజే దానియేలుకి ఏమొచ్చింది? ఆన్సర్ వచ్చింది. దేవుడు తన దూతకు ఆజ్ఞ ఇచ్చినాడు, నువ్వు వెళ్ళు, దానియేలు నాకు బహుప్రియుడిగా ఉన్నాడు, నువ్వు వెళ్ళని దేవదూతకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. అయితే దేవదూత దానియేలు దగ్గరికి రావడానికి ఎన్ని రోజులు పట్టిందంట? 21 దినములు. ఎందుకంటే అక్కడ పారసీకుల రాజ్యాధిపతి ఏం చేసినాడు? దేవుని దూతని ఏం చేసినాడు? ఎదిరించినాడు. అయితే దానియేలు ఆగిపోలే. అంటే 21 దినములు ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఏమి జ్ఞాపకం చేయబడుతుందంటే మన ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? మనం ఆయనకు బహుప్రియులుగా ఉన్నప్పుడు, మన మనసును దేవునికి అప్పగించుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనను మొదటి మాటనే ఆలకించి మన పక్షంలో కార్యం చేసేవాడిగా ఉన్నాడు. అయితే దేవుని దూతను ఎవరు ఎదిరించారంట? పారసీకుల రాజ్యాధిపతి ఏం చేసినాడు? అడ్డగించినాడు. దానియేలు ఎదుకు రాకుండానట్లు దేవుని దూత దానియేలు ఎదుకు వచ్చి మాట్లాడుకుంటున్నట్లు ఏం చేసినాడు? ఆ రాజ్యాధిపతి ఏం చేసినాడు? అడ్డగించినాడు. అయితే దానియేలు ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అంటే ఏమి జ్ఞాపకం చేస్తుందంటే మన ప్రార్థన ఆరంభము నాడే దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. అయితే సాతాను దేవుని దూతను ఏం చేసినాడు? ఎదిరించేవాడిగా ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తాం? ఏమో లేదు, దేవుడు నా మాట వినటం లేదన్నా, దేవుడు ఎందుకో నా మీద కోపడుతున్నాడన్నా, దేవుడు నా మీద ఎందుకో కఠినంగా ఉన్నాడన్నా. ఎవరు ఆ మాట చెప్పింది? పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమె చెప్పింది. ఎవరు చెప్పండి? ఇక్కడ నయోమి లేరా? ఉన్నారా? ఎవరన్నా ఉందా? నయోమి ఏం చెప్పింది? దేవుడు నాకేమైపోయాడు? విరోధి అయిపోయాడు. దేవుడు నన్ను ఏం చేశాడు? మారాగా మార్చినాడు. నన్ను మధురంగా ఉంటిని, అయితే ఏం చేసినాడు? దేవుడు నన్ను మారాగా మార్చినాడు, చేదుగా మార్చినాడు. దేవుడు నాకు విరోధి. దేవుడు అట్లా విరోధి అయిపోతాడా? అంత కఠినాత్ముడైనటువంటి దేవుడు కాదు. అయితే దానియేలు ఏం చేస్తా ఉన్నాడంటే తన ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు, తన యొద్దకు దేవుని ద్వారా ఆ జవాబు వచ్చేంత వరకు ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన. ఎన్ని రోజులు పట్టిందంట? 21 రోజులు. అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే పిల్లలు కొంత వయసు అయిపోయిన తర్వాత బీపీ షుగర్లు వస్తాయి. టయానికి తినకపోతేనో మాత్ర వేసుకోకపోతేనే శరీరం ఏం చేయదు, అనుమతించదు. కాబట్టి యవనస్తుల పిల్లలుగా ఉన్నప్పుడే దేవునితో పోరాడండి. దేవునికి ఇష్టలుగా ఉండి దేవుని సన్నిధిలో తగ్గించుకొని, దేవా ఇది నువ్వు నాకు ఇస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టాను, నా జీవితాన్ని నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వదిలిపెట్టాను. తల్లిదండ్రులు ఇస్తారు, అది ఎంతకాలం ఉంటుంది? అది శాశ్వతంగా ఉండేది కాదు. దేవుడు ఇచ్చేది ఏంటది? శాశ్వతమైనది, శ్రేష్టమైనది, ఉత్తమమైనది. కాబట్టి మీ బాల్య దినాల్లోనే లేకపోతే మీ యవన జీవితంలోనే ఒంటరిగా ఉండి మనమే కల్పించుకోవాలా. మనమే ఒంటరిగా ఉండి ప్రార్థన చేయడానికి మనమే ఆ పరిస్థితులను. నా జీవితంలో నేను చెప్పగలను, ప్రార్థన చేద్దామన్నప్పుడే ఆ రోజు బంధువులు వస్తాయి, ప్రార్థన చేద్దాము అనుకున్నప్పుడే ఆఫీస్ నుంచి ఫోన్స్ వస్తాయి, ఇవాళ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాము అనుకున్నప్పుడే ఏదో ఎవరు నాకు. అంటే ఎందుకంటే ప్రార్థన ద్వారా మనము దేవుని నుండి జవాబు పొందుతామని అది సాతానుకు తెలుసు, దేవుడు ఇస్తాడని సాతానుకు తెలుసు. అయితే పరిస్థితులు ఏం చేస్తాడు? ఎదిరించేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రార్థనలో వెళ్ళకముందు ఈ విషయాలను మీకు జ్ఞాపకం చేస్తా వచ్చినాను. ప్రార్థన అనేది ఆరాధనకు ఎంత ప్రాముఖ్యతనిస్తామో ప్రార్థనకు కూడా మనం ఏం చేయాలా? అంత ప్రాముఖ్యతను ఇవ్వాలి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఒక మాట ఏంటంటే లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 23వ అధ్యాయము 42వ వచనము 43వ వచనం చదవండి. యేసు కాదనా 22వ అధ్యాయము 42వ వచనం. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము,
అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. నన్ను ఇడుచున్నా. యేసు ప్రభువారు తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నెను నా ఇద్ద నుంచి తొలగించు. తండ్రి అయిన దేవుడు ఆ గిన్నెను తొలగించలేదు, కానీ ఏం చేసినాడు? యేసు ప్రభువును బలపరిచినాడు. చాలాసార్లు ఏంటి శ్రమ ఉంది, ఈ కష్టం ఉంది, ఈ ఇబ్బంది ఉంది, నేను ఎంత ప్రార్థన చేసినా తొలగిపోవట్లేదే అని మనం ఏం చేస్తాము? ఆగిపోతాం. అయితే దేవుడు ఆ శ్రమను, ఆ ఇబ్బందిని, ఆ లేమిని మన ఎదురు నుండి తొలగించకపోయినా ఏం చేస్తాడు? ఆయన మనల్ని ఏం చేశాడు? బలపరుస్తాడు. పౌలు భక్తుడు కూడా తన అనారోగ్య పరిస్థితి విషయమై ఏం చేశాడంట? ముమ్మారు ప్రార్థన చేశాడు. ముమ్మారు ప్రార్థన చేసిన దేవుడు ఏం చేశాడు? నా కృప నీకు చాలు అనగా తన కృపను ఇచ్చినాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఆ కష్టము, ఆ ఇబ్బంది, ఆ శ్రమ వెంటనే తొలగిపోకపోవచ్చు, నీ ఎద్దు నుండి ఆ శ్రమ వెంటనే తొలగిపోకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఏం చేశాడు? బలపరుస్తాడు. యేసు ప్రభువారు తండ్రి అనే దేవుని ప్రతిమాలుతా ఉన్నాడు. తండ్రి, నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించు. కాబట్టి తండ్రి అనే దేవుడు ఆ గిన్నెని తీసివేయలేదు. ఎందుకు? యేసు ప్రభు ఆ గిన్నెని తాగకపోతే మనుషునికి ఏం లేదు? పాప క్షమాపణ లేదు. మనకు పాప క్షమాపణ కావాలంటే యేసు ప్రభు ఆ గిన్నెలోనిది లేక ఆ శిలువ శ్రమను తప్పనిసరిగా అనుభవించాల్సిందే. ఆ శిలువ మరణం యేసు ప్రభు పొందితేనే మానవునికి ఏముంది? పాప క్షమాపణ. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో మేలు కొరకై ఆ గిన్నెను లేకపోతే ఆ శ్రమను, ఆ కష్టమును, ఆ ఇబ్బందిని దేవుడు తీసివేయకపోవచ్చు. అయితే దేవుడు మనకి ఏమిస్తాడు? తన బలాన్ని ఇస్తాడు. ఎవరి బలాన్ని? తన బలాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయటం ద్వారా మనం ఏం పొందుతాము? దేవుని ద్వారా ఏం పొందుతాం? మనము బలాన్ని పొందుతాం. మనుషులు ఇచ్చే బలం కాదు. మనుషులు ఏమో వచ్చి చెప్పి భుజం తట్టిపోతారు. మేమున్నాంలే, భయపడొద్దులే, ఏడ్చొద్దులే, మేమున్నాంలే, మేము చూసుకుంటాంలే అంటే ఆ కష్టం వచ్చినప్పుడు, ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ రెండు మాటలు చెప్పేసి ఏడ్చి వెళ్ళిపోతారు. ఆ తర్వాత వారికి మనము గుర్తుండం. ఏమనంటే ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి మన పనిలో ఉంటే బిజీగా ఉంటుంది అంటే. అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టువాడు కాదు. కాబట్టి దేవునితో మనం పోరాడినప్పుడు, దేవునికి ప్రార్థించినప్పుడు ఆయన మనకి ఏం చేస్తాడు? బలపరిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేసిన వారం అవుతాం. ప్రార్థన చేయటం ద్వారా మేలు పొందేవారిగా ఉంటాం. ప్రార్థన చేయటం ద్వారా దేవుని ద్వారా మనం బలమును పొందుతాం. కాబట్టి ప్రార్థనను విశ్వాసం ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఆరాధన కొరకు ఎంత సంతోషంగా దేవుని ఇంటికి వస్తావో ప్రార్థన చేయడానికి కూడా అంతే ఇష్టంగా దేవుని ఇంటికి రావాలి. ఈ మాటలు చెప్పడానికి ఇంత సమయం పట్టింది. సరే, మనం ఒప్పుకోలు ప్రార్థన కాబట్టి కొద్ది మాటలు జ్ఞాపకం చేస్తాను. చదువుతాం, చూడండి మన మాట. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదవండి. నేను మిమ్మును ఏం చేశాను? ఏర్పరచుకున్నా. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఆయనను ఏర్పరచుకోలేదు, కానీ దేవుడే మనలను ఏర్పరచుకున్నాడు. ఎఫెసీ పత్రికలో రాయబడుతుంది, జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. అంటే జగత్తుకు ఇంకా పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంట? మనము ఫలించడానికి, మన ఫలము నిలిచిన. కాబట్టి మనం ఫలించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు మనల్ని? చెప్పండి. ఫలించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, మనం చూస్తూ వచ్చినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి
అభివృద్ధి పొందండి. ఇదే దేవుని ఆశీర్వాదం. కాబట్టి దేవుడు మనల్ని దేని కొరకు పిలిచినాడంట? ఆశీర్వాదమునకు పాత్రల కొరకు దేవుడు మనల్ని పిలిచినాడు. దాని కొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు, అయ్యా మీరు ఫలించాలి, మీరు ఫలించడానికే, మీ ఫలము నిలిచి ఉండడానికే నేను ఏర్పరచుకున్నానంటాడు. కాబట్టి చూడండి, ఎప్పుడు ఫలిస్తారంట? చూడండి, ఆ మాట చదువుదాము. 4వ వచనం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనము. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచిందును. తీగే ద్రాక్షావల్లో నిల్చుంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు మనం ఫలించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం ఎప్పుడు ఫలిస్తాము? దేవుని యందు నిలిచి ఉన్నప్పుడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, 5వ వచనం చదవండి. మీరు ఎవడు నా యందు నిలిచిండును, నేను ఎవని యందు నిలిచిందును, వాడు బహుగా ఫలించు. కాబట్టి దేవుని యందు మనం నిలిచినప్పుడు, ఆయన మన యందు నిలిచినప్పుడు, లేదా మనము ఆయన యందు నిలిచినప్పుడు మనము ఫలిస్తాము. కాబట్టి ఎప్పుడు ఫలిస్తామంటే మనము ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటి? ఫలించడానికి. ఎప్పుడు ఫలిస్తాం మనము? ఎప్పుడు ఫలిస్తాము? మనము ఆయన యందు ఉన్నప్పుడు, ఆయన మన యందు ఉన్నప్పుడు. అయితే ఒక మాట రాయబడుతుంది చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమి వెతికినాడంట ఆయన? పండ్లు. ఎందుకంటే మనిషిని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక ఏంటంటే మనము ఫలించాలని. మనము ఫలించినప్పుడే తండ్రికి మహిమ ఉంది కనుక మనం ఫలించాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అక్కడ ఒక మాట రాయబడతా ఉంది, అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఇంకా 7వ వచనం చదవండి. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకు వచ్చుచున్నాను కానీ ఏమీ. ఎన్ని ఏళ్ళ నుంచి వెతుకుతున్నాడంట? 3 ఏళ్ళు. మనమైతే 3 ఏళ్ళు వెతుకుతామా? 3 ఏళ్ళు వెతుకుదామా? ఏం చేస్తాం? ఏమో లేనా, ఇప్పుడే అయిపోయింది. నేను మా పిల్లోనికి 2 ఇయర్స్ మెడిసిన్ కోసము ట్రై చేశాను, నీట్ కోసం. అప్పుడు అన్నాను, వదిలేరా, ఇప్పటికే 2 సంవత్సరాలు దాటిపోయింది, వదిలేరా, ఏదో ఒక డిగ్రీ చేయరు అని చెప్పిన. అంటే మనం ఏమంటాము? కనిపెట్టుకొని ఉండడానికి ఇష్టపడము, ఏమాత్రము కూడా మనము ఇష్టపడము. అయితే ఈ యజమానుడు ఎన్నేళ్ళుగా వెతుకుతున్నాడంట? 3 ఏళ్ళ నుంచి. అంటే ఏముంది ఆయనకి? ఈ సంవత్సరమైనా పండుతుంది, లేకపోతే వచ్చే సంవత్సరమైనా పండుపడుతుంది, లేకపోతే 3వ సంవత్సరమైనా. అందుకే ఈ యజమానుడు ఏమాత్రము కూడా నిరుత్సాహపడకుండా, కృంగిపోకుండా, నిరాశపడకుండా ఆశతో ఏం చేస్తూ ఉన్నాడు? వెతుకుతూ ఉన్నాడు. మన ఉద్యోగానికి దేనికైనా ప్రయత్నం చేస్తే ఏం చేస్తాం? ఏమన్నా ఇన్నిసార్లు రాసేలేనా, వదిలేనా, దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వకూడదు అనుకున్నాడేమో లేనా అంటాం. అదేదో దేవుడే మనకు చెప్పేసినట్టుగా, దేవుడు మనకు చెప్పేసినట్టుగా అంటాం, అవునా కదా? అయితే ఆ యజమానుడు ఏం చేస్తూ ఉన్నాడు? 3 ఏళ్ళ నుంచి వెతుకుతూ ఉన్నాడంట. అయితే ఒక పండు కూడా ఆయనకి దొరకలేదు. కాబట్టి అది ఏం చేసింది? ఆ యజమానికి దుఃఖం ఉంది తెచ్చింది, నిరాశ తెచ్చింది, బాధను కలిగి. అంటే ఏమి జ్ఞాపకం చేస్తూ ఉందంటే, మనము ఫలించకపోతే దేవునికి నిరాశ, దేవునికి దుఃఖం, దేవునికి బాధ కలుగుతా. అయితే ఆ యజమానుడు ఆశతోనే ఉన్నాడు, నిరాశతో లేడు. ఎటువంటి ఆశ? ఈ సంవత్సరమైనా పండుతుంది, వచ్చే సంవత్సరమైనా పండుతుంది, 3వ సంవత్సరమైనా పండుతుంది. అయితే ఆ యజమానుడు వచ్చి అంటా ఉన్నాడు, అయ్యా ఈ చెట్టుని ఏం చేయి, నువ్వు నరికివే. అప్పుడు ఆ తోటమాలి అంటా ఉన్నాడు, లేదయ్యా, 3 సంవత్సరాలు కష్టపడ్డాను కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువగా కష్టపడతా, ఇంకా ఎక్కువ వేరు చేస్తా, ఇంకా త్రవ్వుతా, ఇంకా నేను నేల చదును చేస్తా, ఇంకా మంచి ఎరువేస్తా,
ఇంకా బాగా త్రవ్వి నేనేం చేస్తాను, నీళ్లు పోస్తా, ఎట్లయినా ఈ సంవత్సరమైనా పంట తెచ్చండి. దేవుని ఆశ మన ఎట్లుందంటే వీడు అంతేలే, వీడు అంతే అన్నాడు అనమాట. మనమైతే మన తల్లిదండ్రులు వీడు అంతేలే అంటారు, మనం వెంటనే మన ఇరుగు పొరుగు వారు మన బంధువులు ఏమంటారు, వాడు అంతేలే అంటారు. అవునా కదా, వాడు అంతే, ఇంక వాడు మారడు, ఆమె మారదు అనేస్తాం. అయితే దేవుడు అలాంటి వాడు కాదు. ఏం చేస్తా ఉన్నాడు, 3 సంవత్సరాలుగా సంవత్సరం వెంబడి ఏం చేస్తా ఉన్నాడు, ఆశతోనే ఉన్నాడు. ఎందుకు, ఈ సంవత్సరమైనా పండుతుందేమో, ఈ సంవత్సరమైనా పంట వస్తుందేమో, ఈ సంవత్సరమైనా ఫలిస్తాడేమో అని. కాబట్టి మన జీవితంలో దేవుడు ఆశను కలిగి ఉన్నాడు. ఏం ఆశ చెప్పండి, మనము ఫలించాలని. ఎటువంటి ఆశ అది, సంవత్సరం వెంబడి ఏం చేస్తా ఉన్నాడు ఆయన, ఆశతోనే ఉన్నాడు. చూడండి విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత, మన ఎడల దేవునికి ఎట్లా ఏమని కలుగుతుందంట, వాత్సల్యత. మనం ఫలించకపోయినా ఆయన నిరాశపడలా, కృంగిపోలా, బాధపడలా, లేకపోతే విడిచిపెట్టలేదు. కానీ అనుదినము మన ఎడల ఏమిస్తా ఉన్నాడు, నూతనమైన వాత్సల్యత, క్రొత్తదైన వాత్సల్యత ఇస్తా ఉన్నాడు. ఎందుకు, మనము ఫలించాలనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆ యజమానుడు కూడా అంజూరపు చెట్టును వేశాడు. ఎందుకు, అది ఫలించాలని. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుడు ఆ చెట్టును, లేకపోతే ఆ యజమానుడు ఆ చెట్టులో ఫలమును వెతికినప్పుడు ఏమీ దొరకలేదు. ఆయన మనల్ని కూడా వెతుకుతా ఉన్నాడు. ఏమి వెతుకుతా ఉన్నాడు, నగలున్నాయనా, వీరి దగ్గర డబ్బులు ఉన్నాయనా, దేవుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయని వెతుకుతా ఉన్నాడా, ఏం వెతుకుతా ఉన్నాడు ఆయన చెప్పండి, ఫలమును వెతుకుతా ఉన్నాడు. గల్తీయుల రాసుపత్రిలో రాయబడుతుందా, ఏం ఫలాలు అవి, ఆత్మ ఫలములు. ఏం ఫలములు అవి, ఆత్మ. చెప్పండి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానికం. అంటే ఇటువంటి ఫలాలు మనలో కూడా ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతకాలం నుంచి అంట, సంవత్సరము వెంబడి సంవత్సరము చూస్తూనే ఉన్నాడు, ఆశతో చూస్తూ ఉన్నాడు, నూతనమైన వాత్సల్యతను మనకి ఇస్తూ చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధిలోనికి ప్రార్థన చేయడానికి మనం వచ్చినాం. ఆయన మన జీవితాలను చూచినప్పుడు మనలో ఫలములు ఉన్నాయా, మనలో ఫలములు కావాలని ఆయన చూస్తూ ఉన్నాడు. మనలో ప్రేమ అనే ఫలం, సాత్వికం అనే ఫలం, మంచితనం అనే ఫలం, దయాళుత్వం అనే ఫలం, ఆశానిగ్రహం అనే ఫలం మనలో చూడాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. అటువంటి ఫలములు మనలో ఉన్నాయా? చూడండి, ఒక మాట చదువుదాము. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. మన ఎడల ప్రేమను మనం ఎరిగిన వారమైనాము, దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచిన్నాడు, దేవుడు వాని యందు నిలిచి. చూస్తా వచ్చినాం కదా, ఎవరు ఫలిస్తారంట, ఎవడు నా యందు నిలిచుంటారో నేను ఎవని యందు నిలిచుంటా. కాబట్టి మనం ఫలించాలంటే దేవుడు మన యందు నిలిచి, అంటే ఏంటి నిలిచుండాలంట, ప్రేమ యందు నిలిచి. అలా ప్రేమనే ఫలమును మనము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచున్నాడు. ఇంకో మాట చదువుతూ వచ్చినట్లయితే చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. చివరి మాట, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచాడు. అనగా దేవుని ప్రేమ మనలో లేకపోతే ఎక్కడ నిల్చున్నాడంటే అతను మరణమందు నిల్చున్నాం. అనగా దేవుని ప్రేమను మనం కలిగి ఉండకపోతే, ప్రేమ అనే ఫలము మనలో రాకపోతే
ఎక్కడున్నట్టంట? ఎక్కడంట? మరణమందు నిలిచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, ప్రార్థనకు చేరి వచ్చినాం. ఆయన మనము ఫలించాలని ఆయన వెతుకుతా ఉన్నాడు. ఎంతకాలం నుంచి అంట? సంవత్సరం వెంబడి సంవత్సరం. ఎలాగూ చూస్తూ ఉన్నాడు? అనుదినము నూతనమైన వాత్సల్యతను మనకిస్తూ, మనల్ని నిర్మూలము చేయకుండా, మనల్ని కొట్టివేయకుండా, మనల్ని విసర్జింపకుండా, మనల్ని తొలగించకుండా వాత్సల్యతను ఇస్తూ ఆయన ఆశతో చూస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఫలించడానికి. ఏం ఫలం? ఫలించడానికి ప్రేమ అనే ఫలం. కాబట్టి అంత మాత్రమే కాదు, ఆత్మ ఫలములు ఫలించడానికి. మనలో అటువంటి ఫలములు ఉన్నాయా? అటువంటి ఫలములు మనం కలిగి ఉన్నామా? లేకపోయినట్లయితే ప్రభువును అడుగుదాం. ప్రభువా, నాలో నువ్వు దినదినము నూతనమైన వాత్సల్యతనిస్తూ ఉన్నావు, కృప వెంబడి కృప ఇస్తూ ఉన్నావు, ఆశతో చూస్తూ ఉన్నావు. అయితే నేను నీ కొరకు ఫలించలేకపోతా ఉన్నాను, నీ యందు నిలిచి ఉండలేకపోతా ఉన్నాను. అయితే నన్ను క్షమించుము. రెండవ మాట చదువుతాం చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచిన వాడిని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునేను అలాగే తానును నడుచుకున్న బద్ధుడే. తన దేవుని యందు నిల్చున్నానని చెప్పుకునేవాడు ఏం చేయాలంట? దేవుడు ఎలాగూ నడుచుకున్నాడో అలాగూ మనము నడుచుకోవాలి. దేవుని యందు నిలిచి ఉన్నాము అంటే అర్థం ఏంటంటే దేవుడు నడుచుకున్నట్లుగా మనము నడుచుకోవాలి. చూడండి ఎలాగ నడుచుకున్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము. లూకాసు వార్త 22వ అధ్యాయము 26వ వచనం చదవండి. చదవనా? మీరైతే అలాగ ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారికుని వలె ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. ఆయనను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాడు. ప్రభు ఈ లోకంలో ఎలాగ నడుచుకున్నాడు? పరిచర్య చేశాడు. ఏం చేశాడు? పరిచర్య చేశాడు. కనుకనే హిజ్కియా ఇశ్రాయేలుతో అంటాడు. చూడండి అమ్మ, చదువుదాము. 2వ దినవృత్తాంతం గ్రంథము 29వ అధ్యాయమా? 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయము 11వ వచనం చదవండి. నా కుమారులారా, తనకు పరిచారకులయుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిల్చుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? పరిచర్య చేయడానికి. దేవుని సన్నిధిలో నిలిచి మనము పరిచర్య చేయడానికి, దేవుని సేవ చేయడానికి, లేకపోతే దేవుడు మన ఎడల కలిగిన ఉద్దేశమును నెరవేర్చడానికి ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. కనుకనే సౌలుతో అనగా పౌలుతో ప్రభు అంటాడు కదా, నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? పరిచర్య చేయడానికి. ప్రభు మన ద్వారా పరిచర్య చేయించుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అక్కడ రాయబడుతుంది, నేను గొప్పవాణ్ణి అయినా ఎట్లా ఉన్నాను? ఈ లోకంలో ఎట్లా ఉన్నాను? నేను పరిచారకునిగా ఉన్నా. నేను పరిచర్య చేయించుకోవడానికి యోగ్యుణ్ణి అయితే నేను ఏం చేయలేదు? ఈ లోకంలో మీతో ఏం చేయలేదు? పరిచర్య చేయించుకోలే, నేనే మీకు పరిచర్య చేశాను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలా. మనం ఏం చేయించుకోవాలనుకుంటాం? వాడు కసు నొక్కితే మంచిదేమో, వాడు చేస్తే మంచిదేమో, వీళ్ళు చేస్తే మంచిదేమో, వాళ్ళు చేస్తే మంచిదేమో అనుకుంటాం. అవునా కదా? నేను ఎందుకు చేయాలా? నేను డిగ్రీ చదువుతున్నాను కదా, నేను ఉద్యోగం వచ్చింది కదా, నేను పెద్ద ఆమె కదా, నేను పెద్దోడిని కదా, నేను ఎందుకు చేయాలనుకుంటాం.
అందరికంటే గొప్పవాడైనటువంటి ప్రభువు ఏం చేశాడు? ఈ లోకంలో పరిచర్య చేశాడు. అన్నిటికంటే పైగా ఉన్నటువంటి ప్రభు ఏం చేశాడు? ఈ లోకంలో పరిచర్య చేశాడు. మనం ఏదో కొద్దిపాటి దీన్ని బట్టి వానికంటే గొప్పవాడిని, వీనికంటే పెద్దోడిని, వీనికంటే చిన్నోడిని కాదు నేను అనుకుంటాం మనం. అవునా కదా? అనుకుంటాము కదా. ప్రభు అంటా ఉన్నాడు, ఆయన ఎలాగూ నడుచుకున్నాడో మనం అలాగూ నడుచుకున్నాడు. ప్రభు ఎలాగ నడుచుకున్నాడు? పరిచర్య చేయించుకున్నాడా? ఏం చేశాడు? పరిచర్య చేశాడు. కాబట్టి మనము కూడా ఏం చేయాలా? పరిచర్య చేయాలి. అక్కడ రాయబడుతుంది, హిజ్కియా అంటా ఉన్నాడు, అయ్యా దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు పరిచర్య చేయడానికి, మీరేం చేయొద్దు? అశ్రద్ధ చేయొద్దు. యెషయా గ్రంథంలో అనుకుంటాను, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. కాబట్టి ఈ దినాల్లో మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నామంటే దేవుని పరిచర్యను ఏం చేస్తున్నాం? మనము నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని పరిచర్య అంటే నిర్లక్ష్యం. దేవుని ఇంటికి రావడం నిర్లక్ష్యం, దేవుని వాక్యం చదవడం నిర్లక్ష్యం, ప్రార్థన చేయడం నిర్లక్ష్యం, దేవుని సన్నిధిలో గడపడం నిర్లక్ష్యం. అన్ని నిర్లక్ష్యాలు ఉన్నాయి కనుకనే యెషయా గ్రంథంలో రాయబడుతుంది, అశ్రద్ధగా చేయవాడు ఏమవుతున్నాడు? శాపగ్రస్తుడు. కాబట్టి ప్రార్థనకు చేరి వచ్చినాం. ప్రభువా, నువ్వు లోకంలో పరిచర్య చేస్తా వచ్చినావు, నేనైతే నీ పరిచర్య నేను చేయట్లేకపోతా ఉన్నాను. నేను అశ్రద్ధగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా. ఒక మాట చెప్పి ముగిస్తాను, చాలా సమయం అయిపోయింది. యోనాతో దేవుడు ఏమన్నాడు? ఓ యోనా, నువ్వేం చేయి ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళాలా? నినివేకి వెళ్ళు. నినివేలో ఉన్నటువంటి ప్రజలు బహుఘోరముగా దుర్మార్గంగా పాపము చేశారు. వారి మీద నా ఉగ్రత, నా శిక్ష రాకముందే నువ్వు వెళ్ళి వారికి ప్రకటించు. వారికి అవకాశం ఇస్తా ఉన్నాను, నువ్వు వెళ్ళి ప్రకటించు. నువ్వు ప్రకటిస్తే వారు మారు మనసు పొందుతారు, వారు ఆ శిక్ష నుంచి ఏం చేయబడతారు? తప్పించబడతారు. ఆ నిత్య నరకాగ్ని నుంచి, ఆ అగ్ని గంధకముల నుంచి వారు తప్పించబడతారు. నువ్వు వెళ్ళి ఏం చెయ్యి? ప్రకటించు. యోనా ఏం చేశాడు? దేవుని సన్నిధి నుండి తొలగిపోయి ఓడలో మంచి నిద్ర, ఏసీ తీసుకున్నాడేమో, ఏసీ టికెట్ తీసుకుంటే బాగా నిద్ర వస్తుంది. ఏసీ టికెట్ తీసుకుంటే నిద్ర వస్తుంది. ఎంతగా నిద్రపోయాడంటే ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లున్నారు? వాళ్ళు భయాభ్రాంతులతో ఉన్నారు, కేకలు వేస్తూ ఉన్నారు, వారికి ఉన్నదంతా పడివేస్తూ ఉన్నారు. ఏంటి శ్రమ అని ఏడుస్తూ ఉన్నారు, ప్రలాపిస్తూ ఉన్నారు. ఏమాత్రము కూడా ఆయనకేం లేదు, దిగులా చింతలా, అంత నిద్ర వచ్చేసింది. కాబట్టి ప్రియ సోదరి, దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు, ఇదిగో నేను రానై ఉన్నాను, నమ్మని వారికి ఏముంది? శిక్ష ఉంది. నమ్మని వారికి నిత్య నరకాగ్ని ఉంది, నమ్మని వారికి నిత్య అగ్నిగుండం ఉంది. అయితే ఆ శిక్ష నుంచి వారి తప్పించబడడానికి మనం ఏం చేయాలంట? ప్రకటించాలి. ఏం చేయాలా? ప్రకటించాలి. యోనా ప్రకటించకుండా ఏం చేస్తా ఉన్నాడు? ఎవరు ఎట్లా పోతే నాకేం, నేను బాగుంటే సార్, నాకు మంచి నిద్ర వస్తే సార్, నాకు మంచి విశ్రాంతి దొరికితే సార్, ఎవరు ఎట్లా కష్టపడినా పర్వాలా. ప్రార్థనలో చేరకముందు పరీక్షించుకుందాం, దేవుని సన్నిధిలో తగ్గించుకుందాం. ప్రభువా, నీ పరిచర్య నేను చేయలేకపోతా ఉన్నానయ్యా, యోనావలే సోమరిగా ఉన్నానయ్యా, యోనావలే నిర్లక్ష్యంగా ఉన్నానయ్యా, యోనావలే నీ వాక్యాన్ని ప్రకటించకుండా నా సొంత మార్గం ఎంచుకొని నిద్రపోతా ఉన్నానయ్యా, నీ పరిచర్యను అశ్రద్ధ చేస్తూ ఉన్నానయ్యా. తద్వారానే నేను నష్టంలో ఉన్నా, ఈ పతనంలో ఉన్నా, ఈ యొక్క నీ ఆశీర్వాదాన్ని నేను పొందుకోలేకపోతా ఉన్నా, నన్ను క్షమించు. కాబట్టి దేవుని వాక్యం రాయబడుతుంది కదా, చూద్దామా? మొదటి దినవృత్తాంతం గ్రంథమా, నా పేరు పెట్టబడిన, చెప్పండి, 2వ దినవృత్తాంతం గ్రంథము 14వ అధ్యాయము
7వ అధ్యాయము కంఠత వాక్యం అందరికీ కదా. చదుదాం అందరము, అందరు తీసి చదుదాం. 2వ దినవృత్తాంతం గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదుదామా? అందరం చదుదామా? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడ మార్గమును విడిచినట్లా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశము. ఎప్పుడు వింటాడంటే దేవుడి ప్రార్థన? తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు, తమ చెడు మార్గమును విడిచిపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థన విని ఏం చేస్తాడు? మన పాపమును క్షమించి మనల్ని ఏం చేస్తాడు? స్వస్థపరిచి ఆశీర్వదిస్తాడు. కాబట్టి 2 మాటలు జ్ఞాపకం చేస్తా వచ్చినాను. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఫలించడానికి. మరి ఆత్మఫలములు మనలో ఉన్నాయా? ఆత్మఫలములు మనలో ఉన్నాయా? పరీక్షించుకుందాం. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాం, దేవుని యందు నిల్చున్నానని చెప్పుకునేవాడు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుడు ఎలాగూ నడుచుకున్నాడో అలాగూ నడుచుకున్నాడు. యేసు ప్రభు వారి ఈ లోకంలో ఎలాగ నడుచుకున్నాడు? ఎలాగ నడుచుకున్నాడు చెప్పండి, పలకండి. పరిచర్య చేస్తాం. మరి మనం పరిచర్య చేస్తున్నామా? అంత గొప్పవాడైనటువంటి ప్రభువే, సమస్తమునకు అధిపతి అయినటువంటి ప్రభువే ఈ లోకంలో ఏం చేశాడు? పరిచర్య చేశాడు. బట్ మనం పరిచారకులుగా ఉన్నామా? పరీక్షించుకొని దేవుని సన్నిధిలో తగ్గించుకొని మనము ప్రార్థన చేస్తాం.